సార్ నా పేరు శ్రీకాంత్. మేము హర్షిత ఎలక్ట్రికల్స్ నాచారం తరపు నుంచి ఎక్స్పోలో పాల్గొంటున్నాము. యాక్చువల్గా మా మెయిన్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఆఫ్టర్ ట్రాన్స్ఫార్మర్కు ముందు ఎస్టీ అంటారు, ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఎల్టీ అంటారు. ఏదైతే ఎల్టీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైతే ఉందో అదంతా డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ పర్పస్ కానీ అవన్నీ మేము కవర్ చేస్తుంటాము. మేము మా మెయిన్ కస్టమర్స్ వచ్చేసి ఫార్మా, ఎనీ ఇండస్ట్రీస్, చిన్న ఇండస్ట్రీస్ అయినా పెద్ద ఇండస్ట్రీస్ అయినా ఏదైనా జస్ట్ వాళ్ళు దీస్ ఆర్ ద ఇన్పుట్స్ అని వాళ్ళు ఇస్తే వాళ్ళకు ఏదైతే ఉందో అవన్నీ కస్టమర్కు సాటిస్ఫాక్షన్ చేస్తాము. ఒక మిషనరీ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళకు ఒక 10 మోటార్స్ ఉన్నాయి, వాళ్ళకు సంబంధించి ఎంసీసీ ప్యానల్, ఒక రైస్ మిల్ ఉంది, వాళ్ళకు సంబంధించిన ఎలివేటర్ ప్యానల్స్ కానీ ఎంసీసీ ప్యానల్స్, పీసీసీ ప్యానల్స్. మెయిన్గా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర మెయిన్లీ రియాక్టివ్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది, మనకు యాక్టివ్ పవర్ అనేది రాదు. దాన్ని నలిఫై చేయడం కోసము మనము ఏపీఎఫ్సీ ప్యానల్స్ అనేవి ఉంటాయి, కెపాసిటర్ బ్యాంక్ ప్యానల్స్. అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. దాని సర్వీసు ఏదున్నా మనము కస్టమర్స్కు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మెయిన్గా మనము జెనోటెక్, సింజిన్, బయోకాన్ వీళ్ళందరికీ మనం సప్లై చేస్తున్నాము. అల్ట్రాఫిల్ వాళ్ళకు కూడా మనం సప్లై చేస్తున్నాం. మా దగ్గర వేరియేషన్స్ అంటే 10 to 15 ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. అందులో పీసీసీ ప్యానల్, ఎంసీసీ ప్యానల్స్, ఏపీఎఫ్సీ ప్యానల్స్, 2 డీజీలు ఉన్నాయనుకోండి, సింక్రనైజేషను, లోడ్ షేరింగ్. అంటే ఒకటే డీజీ మీద లోడ్ పడకుండా 2 డీజీలు లోడ్ షేర్ చేసుకొని కామన్ అవుట్పుట్ అనేది వస్తుందండి. దానికి సంబంధించిన సింక్రనైజేషన్ ప్యానల్స్ కానీ, తర్వాత బస్ డక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి మెయిన్ పీసీసీ ప్యానల్ వరకు త్రూ కేబుల్స్ కొందరు రన్ చేస్తారు. కేబుల్స్ రన్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం రావచ్చు. సో చాలామంది ఏంటంటే బస్ డక్ట్కు వెళ్తూ ఉంటారు. ఆ బస్ డక్ట్స్ ఎరెక్షన్స్ కూడా మేము చేస్తుంటాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకి కావాల్సినవి మన మెటీరియల్ కూడా క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్స్ వాడుతుంటాం. జనరల్ ఏంటంటే వోల్టేజ్ లెవెల్స్ తగ్గించినప్పుడు ఏంటంటే ఇన్సులేషన్ అనేది బెటర్ క్వాలిటీ, ఎందుకంటే మనం షాక్ ప్రూఫ్ కావడానికి ఆ ఇన్సులేషన్ అనేది బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే అలా క్యారీ అయ్యేది ఎలా కండక్టరింగ్ క్యారెక్టర్ కూడా మనకు ఏంటంటే అల్యూమినియం ఈసీ గ్రేడ్ వాడుతుంటాం. అందులో కమర్షియల్ గ్రేడ్ దొరుకుతుంది, మనకు ఈసీ గ్రేడ్ కూడా దొరుకుతుంటుంది. దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద పవర్ అనేది ట్రాన్స్ఫార్మర్ నుంచి పీసీసీ ప్యానల్కు రావడము, తర్వాత దాని డిస్ట్రిబ్యూషన్ అనేది వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటే అలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. మా కస్టమర్స్ 100% సాటిస్ఫైడ్ సార్. ఎందుకంటే వాళ్ళ ఒక ఫోన్ కాల్తోనే మేము కంపల్సరీ రియాక్ట్ అవుతుంటాము. వాళ్ళ ఏ టైం అయినా మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటాము. ఎక్స్పోలో మాకు అంటే మేము చెప్పాలంటే బేసిక్గా మేము ఫస్ట్ టైము ఈ ఎక్స్పోలో పాల్గొనడము. సార్ ద్వారానే మేము వచ్చాము. ఆఫ్టర్ 20 years. అవును, హేమచంద్రరావు సార్ గారు ఆఫ్టర్ 20 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. సార్ ఎక్కడ ఎక్స్పో ఉన్నా మాకు ఇంతకుముందు అంటే ప్రీవియస్లీ తెలుసు అన్నట్టు సారు. ఇది ఏంటంటే కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళకు కూడా మేము ఇంటరాక్ట్ అయ్యి మా క్వాలిటీ ఏందనేది వాళ్ళకు చూపెట్టడానికి మేము బేసిక్గా ఈ రెగ్యులర్ ప్రొడక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నట్టు, అవి చూపెడదామన్న ఉద్దేశం కొద్దిగా సార్ పెట్టాము. స్టాల్లో కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. దీని ద్వారా మా బిజినెస్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుతుందనే ఆలోచిస్తున్నాం.